జనం అనేవాళ్ళు కొంచెం చేంజ్ అవ్వాలి అంటే కొన్ని ఉంటే కానీ చేంజ్ అనేది రాదు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చూస్తున్నాం. ట్రాఫిక్ ఫైన్స్ పెరిగిన దగ్గర నుంచి బీభత్సంగా రూల్స్ అనేవి అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు అసలు రూల్స్ ఫాలో మెయిన్ హెల్మెట్ చాలా ఫాలో అవుతున్నారు రూల్స్. మెయిన్ మన సేఫ్టీ కోసమే గవర్నమెంట్ తీసుకుంది. పడే ఫైన్స్ గురించి కాకుండా మెయిన్ మన సేఫ్టీ కోసమే తీసుకున్నారు కాబట్టి జనాలు నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు. మెయిన్ చాలా వరకు చూసా అందరూ నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు. ఆ ఫైన్స్ అవి చూసి 10,000 ఏంటి 4,000 ఏంటి ఆ ఫైన్స్ ఏంటని అందరు నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు. బట్ మన సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఈ చేంజ్ తెచ్చింది. అందరూ మ్యాక్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే అన్న నాకు తెలిసినంత వరకు విత్ ఇన్ 1 year లో ఈ ఫైన్స్ అనేవి డౌన్ అయిపోతాయి. మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ ఎవరు సరిగ్గా ప్రెసెంట్ అనేది ఏ స్టేట్ లో, మన స్టేట్ అనే కాదు మ్యాక్స్ ఉన్న స్టేట్స్ లో ట్రాఫిక్ రూల్స్ అనేది అంతగా ఫాలో అవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యాక్స్ మనం అంతా కరెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ చేంజ్ చేసిద్దని నమ్ముతున్నాం. మెయిన్ మేము కోరుకునేది ఒకటే, ఏపీలో ఉంటూ ఇప్పటివరకు అందరూ బయట రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక మార్పు వస్తుంది అనే నమ్మకం అయితే తీసుకొచ్చారు.